యాకోబు పత్రిక 3:16. ఏలాయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఇక్కడైతే మత్సరము భేదములు ఉన్న ఎడల అక్కడ అక్రమము నీచ కార్యములు ఉండును. అంత స్పష్టంగా ఉందండి. అంటే ఎక్కడ భేదాలు ఉంటాయో అక్కడ సమస్త కన్ఫ్యూజన్ ఇంట్లో అంత కన్ఫ్యూజన్ అండి, అల్లకల్లోలం అండి, ఆందోళన పరిస్థితి, ఆందోళన వాతావరణము అని అంటే యూ హ్యావ్ ఓపెన్ ద డోర్ ఫర్ ద ఎనిమీ. ఇది ఒక వచనం మరొకసారి చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇందాక చదవాలి కదా, దాంట్లో ఏమని ఉంటుందంటే ఎవరైతే సమాధాన పరుస్తారో, సమాధాన పరచువారు దేవుని కుమారులు. కానీ యాంప్లిఫైడ్ వర్జన్లో ఏముంటుందంటే, ఇంగ్లీష్లో ఏముంటుందంటే సమాధాన పరచువారు, దాని సమాధానాన్ని కాపాడువారు ధన్యులు. అంటే సమాధాన పరిచేవారు మాత్రమే కాదు, ఒకరోజు సమాధాన పరుస్తారేమో, ఒకరోజు అపాలజైజ్ చేస్తారేమో, ఒకసారి క్షమించమని అడుగుతారేమో, కానీ మరలా దాన్ని కాపాడేవారు, ఆ వాతావరణాన్ని కాపాడేవారు, ఆ అట్మాస్ఫియర్ని కాపాడేవారు ధన్యులంట. ఈరోజు ఒకరోజు మీరు క్షమించమంటున్నారేమో, మరుసటి రోజు ఇంకో వేరే గొడవ, పెద్ద గొడవ వచ్చినప్పుడు మరలా మొదటి నుండి ప్రారంభమవుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ గొడవ రాకుండా ఉండటానికి నువ్వు కాపాడతావా? కెన్ యూ మెయింటైన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ పీస్ ఇన్ యువర్ ఫ్యామిలీ? కెన్ యూ మెయింటైన్? కాపాడతారా? చూడండి, గొడవ పెట్టడము, దాన్ని ముగించడము సులభమే, కానీ అసలు గొడవ రాకుండా చూడటమే అది కష్టము. కానీ అది చేసినట్లయితే ఎల్లకాలము సంతోషము, సమాధానము మన కుటుంబంలో వెంటాడుతుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడు పోరునే కోరును. చాలామంది పోరుని కోరుతారంట, అంటే చీటికి మాటికి గొడవ పడతారు. ఒకవేళ మీది తప్పు లేదనుకోండి, పక్కనున్న వారు ఏ మాట అన్నా తప్పులు పడుతున్నారు అనుకోండి, వాళ్ళతో ఎట్లుండాలి అంటే నేను అంటాను ఒకటే, ప్రేమ చూపించండి, ప్రేమతో మాట్లాడండి, ఆప్యాయత చూపించండి, బీ కైండ్. అండ్ ఆటోమేటిక్లీ శత్రువుల నుదటి మీద, లేకపోతే శత్రువుల తల మీద నిప్పులు కుమ్మరించినట్లు ఉంటుందంట వాళ్ళకి. నేను ఎంత భయంకరంగా మాట్లాడి, ఎంత భయంకరంగా ప్రవర్తించినా తను చక్కగా మాట్లాడుతుంది అని వారు గిల్టీ ఫీల్ అయ్యి వారు కూడా మనసు మార్చుకోవచ్చేమో. హూ నోస్? That's how God changes people. Not when you fight. When you fight, you cannot change anybody. It is only going to get worse. But when you show love, that is what changes people. అది మనుషుల్ని మారుస్తుందండి. ఈరోజు మీకు ఘనత రావాలి అని అంటే కలహమునకు దూరంగా ఉండండి అంట. గొడవ ప్రారంభించబడుతుంది, వేడి ఎక్కబోతుంది అని తెలుసుకున్నప్పుడే పారిపోవడం బెటర్ అంట, అంటే దూరంగా వెళ్ళిపోవడం బెటర్ అంట. మీకు తెలిసిపోతుంది, ఈ మాటకు ఆ మాట వేస్తా ఉంటే ఓకే ఇక్కడ కొంచెం గొడవ పెరగబోతుంది అని దాని నుండి దూరంగా వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకనంటే పోరుని కోరేవారు మూర్ఖులే అంట, పోరుని కోడతారంట. అంటే గొడవని కోరేవారు ఇంకా చేద్దాం. నోట్లో ఉంది జీవము మరణము. ఈరోజు ఆ నోరు మూసుకొని కేవలము జీవపు మాటలు, జీవపు కార్యాలు, జీవానికి వాడినట్లయితే జీవ జలపు ఊటలు దేవుడు మన కుటుంబంలో దయచేస్తాడు. హల్లెలూయా! అటువంటి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అండి. అవాయిడ్ అ ఫైట్, దూరంగా వెళ్ళండి. విన్నింగ్ కాదు, లోకానుసారంగా గెలవడము మనకిష్టము కానీ దేవుడు అంటున్నాడు, లోకానుసారమైన పద్ధతులు నాకు దూరము, ఆత్మానుసారులుగా బ్రతకండి, అప్పుడు మీరు నాకు దగ్గర ఉంటారు. ఎన్నోసార్లు కలహాలకి చోటిచ్చానయ్యా, ఎన్నోసార్లు గొడవలకి చోటిచ్చానయ్యా, ఎంతగానో దూషించానయ్యా, ఇందుకే ఎంతగానో నష్టం పొందుకున్నానయ్యా, ఎన్నో ఆశీర్వాదాలని కోల్పోయాను, అందుకనే అయ్యా నన్ను మన్నించయ్యా. సమాధాన పడేవారుగా, సమాధాన పడేదానిగా, సమాధాన పడేవానిగా నన్ను చేయయ్యా. మా అహము గర్వం అనగత్రొక్కడానికి సహాయం చేయ, అపవాదిని తరిమేవారుగా ఉండడానికి సహాయం చేయ. ఎటువంటి పోరాటాలు వచ్చినా నా సమాధానాన్ని కాపాడుకోవాలి, సమాధానాన్ని పరచాలి, సమాధానాన్ని వెంటాడాలి అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళే కృపను నాకు దయచేయ. నీ శక్తిని దయచేయ. నా శక్తి వల్ల కాదయ్యా, నా బలము వల్ల కాదయ్యా. నా శక్తి అయితే, నా బలం అయితే ఒక్కరోజుకి అలిసిపోతానయ్యా, కానీ నీ ఆత్మ ద్వారా అయితే సమస్తము సాధ్యమే దేవా. నీ ఆత్మ ద్వారా నన్ను నింపయ్యా, నీ ఆత్మ ద్వారా నన్ను బలపరిచయ్యా, నీ ఆత్మతోటి నన్ను నింపయ్యా, ఆత్మ శక్తిని దయచేయ. ఎంతమంది ఎన్ని మాటలన్నా దేవా, నీళ్ళకి ఏ రీతి అయితే నూనె అంటదో అదే రీతిగా దేవా నాకు కూడా అంటనివ్వకుండా నాకు సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. హెల్ప్ మీ టు జస్ట్ లీవ్ ఇట్ లార్డ్, హెల్ప్ మీ టు జస్ట్ లెట్ ఇట్ గో లార్డ్ ఫాదర్, హెల్ప్ మీ టు జస్ట్ ఇగ్నోర్ అండ్ ఓవర్లుక్ లార్డ్, గివ్ మీ ద గ్రేస్ టు డూ సో లార్డ్.
ఇక్కడ ఉన్న వారికి అట్టి ఆత్మశక్తిని, నాకు అటువంటి ఆత్మశక్తిని, లైవ్లో చూస్తున్న వారందరికీ అటువంటి శక్తిని దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.